అయితే చాలామంది వ్యక్తులు ఇక్కడ ఈ ఎగ్జిట్ పోల్స్ను కావచ్చు, లేకపోతే కొంతమంది సర్వే సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఆధారం చేసుకొని లక్షల రూపాయలను ఈరోజు స్టాక్ మార్కెట్లో పెట్టి ఈరోజు పెద్ద ఎత్తున వారందరూ కూడా ఇబ్బంది, అంటే లక్షల రూపాయలు కోల్పోయినటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎన్నికల్లాగా చూడాలి, కానీ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను మనము న్యూస్ పేపర్ల ఆధారంగానో ఇంకొక ఆధారంగానో చూస్తే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో ఇలా లక్షల రూపాయలు మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది అనేది మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా ఇది ఒక అంటే నేను ఏపీ ఎన్నికలు చెప్తా ఉన్నాను, రాసి పెట్టుకోండి. ఏపీ ఎన్నికలు కానీ జాతీయ స్థాయి ఎన్నికల్లో ఏపీ ఎన్నికల్లో 100 కోట్ల రూపాయలు బెట్టింగ్ జరిగింది. దానికి కొన్ని సర్వే సంస్థలు ఈరోజు ప్రధానంగా చాలా ఆ రిజల్ట్స్ అన్నిటిని కూడా అటు ఇటు మాయ చేసడంతో 100 కోట్ల రూపాయలు బెట్టింగ్ జరిగింది. సరే, ఆ సర్వే సంస్థల క్రెడిబిలిటీ పోవచ్చు గాక, కానీ అక్కడ 100 కోట్ల రూపాయల బెట్టింగ్లతోటి వాళ్ళు ఎన్నడూ వాళ్ళ జీవితకాలంలో సంపాదించినంత డబ్బులను ఈ ఇండైరెక్ట్గా తమకున్నటువంటి ఈ సర్వేల క్రెడిబిలిటీతో వాడుకొని ఈరోజు ఒకటే రోజు 100 కోట్ల రూపాయలు సంపాదించారనేది నా ప్రధానమైనటువంటి ఆరోపణ ఒకటి. సో ఇప్పుడు ఆ సంస్థ క్రెడిబిలిటీ పోవచ్చు, కానీ ఆయనకు ఒకటే రోజు 100 కోట్ల రూపాయలు వచ్చినాయనేది దీని వెనకాల బెట్టింగ్ మాఫియా ఉన్నదనేది చాలా స్పష్టంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఈరోజు జాతీయ స్థాయి సంబంధించినటువంటి ఎన్నికలు చూసినప్పుడు ఎగ్జిట్ పోల్స్ను ఈరోజు బేస్ చేసుకొని స్టాక్ మార్కెట్ మాఫియా ఏదైతే ఉందో ఈ షేర్ మార్కెట్ మాఫియా ఏదైతే ఉందో ఈరోజు ఎగ్జిట్ పోల్స్ రోజేమో స్టాక్ మార్కెట్ పెరుగుతుంది, ఎగ్జిట్ పోల్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ రోజేమో స్టాక్ మార్కెట్ పతనం కావడం ఏదైతుందో నిజంగా కూడా లక్షల కోట్ల రూపాయలు ఎగ్జిట్ పోల్స్ రోజు షేర్ మార్కెట్ లాభాల్లో ఉంటే దానికి మించిన నష్టం ఈరోజు నిన్న జరిగింది. వాస్తవంగా ఇప్పుడు స్టాక్ మార్కెట్ కోలుకోవాలంటే ఖచ్చితంగా 10 నుంచి 15 రోజులు పట్టేటువంటి అవకాశం ఉంటుంది వాస్తవంగా. సో ఇదంతా కూడా ఒక మైండ్ గేమ్ నడుస్తూ ఉంది. దీన్ని ఎవరు కూడా అర్థం చేసుకోరు వాస్తవంగా. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాస్తవంగా, కానీ అర్థం చేసుకోకుండా ఇబ్బడి ముబ్బడిగా మనందరం కూడా ఇష్టారీతిన డబ్బులు పెట్టేసి, అంటే ఎన్నికల్లాగా చూడకుండా దీన్ని ఇంకోలాగా మనం చూడగలిగితే ఈరోజు ఈ పత్రికల మాఫియా కావచ్చు, లేదా మీడియా మాఫియా కావచ్చు, ఇంకా అనేక రకాల మాఫియా, ఈ సర్వే సంస్థల మాఫియాలు ఏవైతే ఉన్నాయో వీటి ఉచ్చులో పడితే కనుక ఖచ్చితంగా ఈ విధమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయనేది మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా జాగ్రత్తగా, అంటే ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే డబ్బులు పెడుతున్నారో వారందరూ కూడా చాలా జాగ్రత్తగా చాలా చాకచక్యంతో ఈరోజు స్టాక్ మార్కెట్లో పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే దీనికి చాలామంది కూడా స్టాక్ మార్కెట్లకు ఎన్నికలకు సంబంధం ఉండదు, కనబడ్డది కదా నిన్న ఎగ్జిట్ పోల్స్ రోజు ఏ విధంగా షేర్ మార్కెట్ పెరిగింది, అదేవిధంగా నిన్న రిజల్ట్స్ రోజు అమాంతం ఎలా పడిపోయింది. అంటే ఎన్నికలు చాలా రకాల అంశాలు ఈరోజు స్టాక్ మార్కెట్ను అతలాకుతలం చేస్తే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా పెద్ద మాఫియా, వాస్తవం చెప్పాలంటే చాలా పెద్ద మాఫియా, ఎవరు కూడా అర్థం చేసుకోరు.